హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం అప్పడాల పిండి రొట్టెలు ఇంకా మనం అన్నంలో కలుపుకోవడానికి అప్పడాల పిండి కూడా ఎలా కలుపుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఆంధ్ర స్పెషల్ అని చెప్పొచ్చు. ఇంకా బ్రాహ్మణ్స్ ఇళ్ళల్లో అయితే చాలా కామన్గా చేసే వంటకం. నేను దీనికి ఇక్కడ ఇది మినపపిండి అండి. నేను మామూలు మినప గుళ్ళు తీసుకుని ఏం వేయించడం కానీ అలా ఏం లేదు. తెచ్చిన తర్వాత ఒక పూట ఎండలో పెట్టేసిన తర్వాత మనం మిల్లులో ఇస్తే ఈ రకంగా మనకి వాళ్ళు పిండి చేసేస్తారు. ఇది మీరు సమ్మర్లో కనుక ఎండలో పెట్టుకుని ఆడించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు అది ఎప్పటికైనా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ అలాగా మినపపిండి ఒక 1.5 కప్ తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి నేను ఉప్పు, ఇంగువ, కారం, ఇంకా కొద్దిగా నూనె తీసుకున్నాను. అది మనం అప్పడాల పిండి ముద్ద కలుపుకుంటాం కదా అన్నంలోకి, దానికోసం. సో ఇప్పుడు ఇది మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేను ఇందులో ముందుగా ఉప్పు వేసుకుంటున్నానండి. మనకి ఆ పిండికి తగ్గట్టుగా మనం చూసి ఉప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం. ఇందులో కొద్దిగా మనకి అనుకున్న దానికన్నా కారం కొంచెం ఎక్కువే ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి చాలా సులువుగా అయిపోయే రెసిపీ. నెక్స్ట్ ఇందులో ఇంగువ. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 టీ స్పూన్ ఇంగువ ఉంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని స్టేజ్లో ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. మీకు కావాలంటే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇందులో నీళ్ళు వేసి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, కొంచెం ఆ రకంగా గట్టిగా కలుపుకోవాలి. ఇదంతా ఈ రకంగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. సో నేను ఇది ఈ రకంగా కలుపుకున్నానండి. మనకి ఇది కొద్దిగా నూనె వేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కడ చేతికి అంటుకోకుండా ఉండే వరకు కలుపుకోవాలి. కలుపునప్పుడు కూడా మనకి చేతికి కొంచెం నూనె రాసుకుని కలుపుకుంటే సులువుగా ఉంటుంది. లేకపోతే అది మనకి జిగురు కదా, చేతికి అంటుకున్నట్టు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు దీన్ని ఇలాగా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని మీరు లడ్డూ సైజ్ అంతా చేసుకుని ఇది అన్నంలో కూడా మీరు నంచుకుని తినచ్చు. ఇప్పుడు ఈ రకంగా చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి బలం కూడాను. లేకపోతే దీన్ని మనం రొట్టెల కింద కూడా చేసుకుని వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు షేప్ పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలనుకుంటే మీరు ఏదైనా గిన్నె కానీ ఏదైనా పల్చటి మూత కానీ తీసుకుని మీరు ఒత్తేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను, చూసారా. ఒకసారి మనం కార్నర్స్ ఇలా రబ్ చేసేసుకుంటే ఏంటంటే అది మనకి కార్నర్స్లో పల్చగా లేకుండా బాగా లావుగా లేకుండా పల్చగా బాగా వస్తుంది. ఇప్పుడు తీసి మనం నూనెలో వేసేసుకోవాలి. నేను ఇది ఈ రకంగా ఆయిల్లో వేసి వేయించుకున్నానండి. నేను ముందర ఒక 2 నిమిషాలు హైలో పెట్టి వేయించుకుని తర్వాత సిమ్ చేసేసుకుంటాను. ఇవి చాలా తొందరగా మనకి వేగిపోతాయి. చూసారా ఎంత తొందరగా వేగిపోయిందో. నేను మిగతావన్నీ కూడా ఇదే రకంగా వేయించేసుకుంటాను. నేను ఈ రకంగా ఇవన్నీ వేయించుకున్నానండి. మనకి ఇవి చూసారా పూరీలాగా ఉబ్బుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పిండి కలుపుకున్న తర్వాత ఇది మనం ఎన్ని కావాలో అన్ని చేసుకుని మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఇది 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. నేను కొన్నేమో ఇలా వేయించుకున్నాను రొట్టెల్లాగా, మిగతాది నేను అలా ఉంచేసుకున్నాను అన్నంలో కలుపుకొని తినడానికి. ఇది మనకి ఇలా విరిపితే కనుక చూసారా మనకి లోపల నుంచి కూడా ఈ రకంగా గుల్లగా చాలా బాగుంటుంది. సో నేను దీనికి ఎగ్జాక్ట్ కొలతలు ఎంతెంత ఏమేమి తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. సో ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.